క్రిస్మస్ పండుగ వచ్చిందంట. వాళ్ళ అమ్మగారికి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఇద్దరు అన్నదమ్ముళ్ళు ప్రయాసపడి ఆలోచిస్తూ ఉన్నారు. ఈసారి పండగకి మా అమ్మకు ఏమి గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఆ ఇద్దరి మధ్య పోటీ పెరిగిపోయింది. ఎవరు మంచిది ఇస్తారా? ఇంతలో ఒక కుమారుడు తాను వెళ్ళి బాగా ఆలోచన చేసి టాన్జా అనే ఒక పక్షిని వాళ్ళ అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడంట. టాన్జా అది అమెజాన్ అనే ప్రదేశములో అది పెరుగుతుంది. సాధారణంగా అది ఎక్కడ దొరకదు, చాలా ఖరీదైనది. మన భారత రూపాయల లెక్క ప్రకారం చూస్తే ఎటు కాదన్నా ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి ఆ ఒక్క చిన్న పక్షి కొరకు. అది ప్రమాదాన్ని గుర్తించగలిగిన పక్షి, వాతావరణాన్ని పసిగట్టగలిగిన పక్షి, 5 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన పక్షి. అది రాబర్ట్ మాదిరిగా అన్ని పనులు చేసి పెడుతుంది. అమ్మా, ఈ పక్షిని కనుక మా అమ్మకి ఇస్తే మా అమ్మకి సహాయపడుతుంది. ఎలాగో మేమిద్దరము, మా అన్న తమ్ముడు మేమిద్దరం మా అమ్మ దగ్గర లేము కదా, సరే ఈ పక్షిని పెడితే మా అమ్మను బాగా చూసుకుంటుంది, అన్ని చేసి పెడుతుంది. వాతావరణ ప్రతికూలతను పసిగట్టి వెంటనే అమ్మ వర్షం వస్తుంది, బయట బట్టలు వేస్తున్నాయి తీసేయని చెప్తుంది. బయట వడియాలు వేసాం కదా, ఆ కాకులు వస్తున్నాయి ఎతకపోతాయని పక్షి చెప్తే వెంటనే మా అమ్మ వాటిని వెళ్ళగొట్టి వడియాలు కాపాడుకుంటుంది. వర్షానికి, ఎండకు, చలికి అన్నిటికీ మా అమ్మకు తోడ్పడుతుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువు మంచిది కాదో అన్ని కొనుగోలు చేసే విషయంలో ఈ పక్షి సహాయపడుతుంది. ఈ పక్షి అయితే మా అమ్మకు మంచి సహాయంగా ఉంటుంది, సహకారంగా ఉంటుంది. ఈ పక్షిని మా అమ్మకు పంపిస్తానని చాలా భద్రంగా పక్షిని కొని దాన్ని చక్కగా ప్యాక్ చేసి, ఎక్కువసేపు అది ప్యాకింగ్లో ఉండిపోతే గాలాడక చచ్చిపోతాదేమోనని ఆ విషయంలో చాలా జాగ్రత్త పడి భద్రంగా ప్యాకింగ్ చేసి అట్టపెట్టెలో పెట్టి సరిగ్గా పండగ రోజున ఆ గిఫ్ట్ ప్యాక్ని వాళ్ళ అమ్మకు పంపించాడు. గిఫ్ట్ చూసుకొని మా అమ్మ ఫోన్ చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే ఫోన్ రావట్లే. అమ్మ వింటున్నారా? ఫోన్ రావట్లే. 2వ రోజు 3వ రోజు దాటిపోయింది. 3వ రోజుకి కొడుకు కోపం వచ్చేసింది. ఏంటి, గిఫ్ట్ అందిన విషయం వాడికి వార్త పోయింది, వస్తుంది కదా కార్డు. అమ్మ గిఫ్ట్ తీసుకుంది, ఓకే రైట్ బాగానే ఉంది, మరి అమ్మగారేంటి ఫోన్ చేయలేదు అని వెంటనే ఫోన్ చేసి, అమ్మా ఏంటి నా గిఫ్ట్ బాగుందా అని అడిగిండంట. ఏమనంట, నా గిఫ్ట్? వెంటనే వాళ్ళ అమ్మది చాలా రుచిగా ఉందిరా అన్నదంట. ఏం అర్థం కాలేదా? ఏం చేసుకుందామే, వండుకొని తినేసింది. పంపించింది దేనికి? అమ్మా తోడుగా ఉంటుంది, సహాయపడుతుంది, అన్నిటి నుంచి తప్పిస్తుందిరా బాబు అని గిఫ్ట్ పంపిస్తే ఈమె చేసింది. పంపిన బహుమానాన్ని అర్థం చేసుకోకపోతే అలాగే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య తన కుమారుని చంపడానికి పంపించాడా, ఉపయోగానికి పంపించాడా? అమ్మా కానీ మీరు చంపితే ఎలాగా? మత్తయి సువార్తలో అలాంటి ఒక సందర్భం ఉంది. తోట కిరాయికి ఇచ్చాడంట. ద్రాక్ష తోటను కిరాయికి ఇచ్చాడు. సంవత్సరం తర్వాత పళ్ళకు పంపిస్తే వాడిని ఏం చేశారు? చంపేశారు. యజమానుడు దయాదాక్షిణ్యం గలవాడు కనుక ఇంకొక దాసుని పంపించాడు, వాడిని కూడా చంపేశారు. ఇంకా గతంతరం లేక తన కుమారుని పంపిస్తే వాళ్ళు అనుకుంటున్నారు ఇతన్ని కూడా చంపేస్తే పొలం మాకు సొంతమైపోతుందని అతన్ని కూడా చంపేశారంట. ఈరోజు నువ్వు యేసు ప్రభుని పూజిస్తున్నావా, హేరోదు మాదిరిగా చంపుతున్నావా? ఎవరు పూజించేవారు? విశ్వాసం, సాక్ష్యం, దేవుని చిత్తము చేయువారే ఆయనను పూజిస్తున్నారు. మనస్తత్వాలు మారకుండా, మనస్సు మారకుండా, స్వభావం మారకుండా, క్యారెక్టర్ మారకుండా నువ్వెన్ని పండుగలు చేసినా, ఎంత పెద్దగా పండుగ ఆచరించినా హేరోదు మనస్సు కలవాడివే. అందుకే ఈ రాత్రి ఈ మొదటి సందేశం యొక్క సారాంశం ఇదే.
ఆయనను పూజించు, ఆయనను చంపకు. చెప్పండి, ఆయనను పూజించు, ఆయనను. వ్యక్తిత్వం మారకపోతే ఆయన చంపినట్లే, స్వభావం మారకపోతే చంపినట్లే, అలవాట్లు మారకపోతే ఆయన చంపినట్లే. ఈరోజు మనం హేరోదు వలె ఉండొద్దు. మనం ఎవరి మాదిరిగా ఉండాలి? జ్ఞానుల మాదిరిగా ఉండాలి. ఎవరి మాదిరిగా ఉండాలి? జ్ఞానులు బహుమానాలు ఇచ్చారు, హేరోదు ఆయనను చంపచూచాడు. అందుకే వారు జ్ఞానులయ్యారు, వీరు మూర్ఖుడు అయిపోయాడు. వాళ్ళు ఎవరైపోయారమ్మా? జ్ఞానులు అయిపోయారు, ఈయన ఏమైపోయాడు? మూర్ఖుడు. జీవితం మారకపోతే మనం మూర్ఖులమే, వ్యక్తిత్వాలు మారకపోతే మనం మూర్ఖులమే, స్వభావాలు మారకపోతే మనం మూర్ఖులమే. ఇకనైనా ప్రభు ఆశించిన మార్పులోనికి మనము రావాలి. ఈ సంవత్సరం క్రిస్మస్ ఒక నూతన విధానములోనికి మార్చబడాలి.